హలో నమస్తే. నమస్తే అండి. గుడ్ ఈవినింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి. చెప్పండి, కాల్ చేశారు. కాల్ చేసినాం మేడం. కొద్దిగా మీ మన మీ ఆర్థిక పరిస్థితి గురించి చేసినాం. ఏది నేను ఒక 10 సార్లు చేనేత కార్మికులను. ఓకే. అది మా గ్రామం హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట అని అది వరకు కరీంనగర్ ఉండే. ఓకే. అయితే ఇప్పుడు ప్రభుత్వం మారిపోయింది. ఇక ఇప్పుడు ఏం పట్టించుకుంటలేడు. అందరు ప్రజలు అందరూ నమ్మి ఓటేస్తే ఇప్పుడు వాడు ప్రజాపాలన అంటాడు. ప్రజాపాలన ఏడుంది మేడం. ఇది రెడ్డిల పాలన. మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? నేనా మేడం, ఇగో బతుకు తెరువు ఏది లేక అవి బతుకమ్మ చీరలు నడిపించిండు సిరిసుల్ల గ్రామంలో. చిట్కుల గ్రామం ఎక్కడ? మండల్ సిరిసుల్ల, మన సిరిసుల్ల. సిరిసిల్ల. అచ్చా, సిరిసిల్ల నుంచి కాల్ చేస్తున్నారా సార్? అయితే మేడం, నేను అక్కడ పనిచేస్తూ ఇక ఇప్పుడు మళ్ళీ ఆయనే గెలిచే ఉంటే బతుకమ్మ చీరలు నడుతూ. ఓకే, బతుకమ్మ చీరలు ఆపేసారు కాబట్టి ఇబ్బంది. అవి ఆపేసారు. ప్రభుత్వం మారిపోయింది కాబట్టి ఆపేసాడు. ఎవరు పట్టుకొచ్చుకునే నాదులు లేడు. నాకు చేనేత పింఛన్ వస్తుండే. అవి చూత వారిని కడి చేస్తాను. నాకు భూమి లేదు, జాగా లేదు, ఎక్కడితేనే కానీ ఒక్కడే పరిస్థితి. మళ్ళా నేతన్నలు అన్ని ఉరీలు చేసుకుంటారు. అంతా ఎవరు పట్టించుకుంటారు. ఇప్పుడు నేతన్నల బీమా అని చెప్పి అదని చెప్పి ఇదని చెప్పి ఏదో అనౌన్స్ చేసారు మేడం. అన్ని మాయమాటలు చెప్పి ప్రజలను నమ్మించి గెలిచారు. కానీ ప్రజలు ఒక్కొక్కరు ఏడుతారు. వాళ్ళు ఏడుతానే నాకు మనసు దొరకపోతుంది. ముసలోళ్ళు పింఛన్ ఇయ్యక వాళ్ళు అల్లాడిపోతారు. ఇస్తున్నాం అంటున్నారు. పెన్షన్లు ఇస్తున్నాము, సోషల్ మీడియాలోనే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు అంటున్నారు. మొత్తం తప్పుడు ప్రచారం. వాడు చేసేలుగా పోలేడు. ఎవడు శ్రీనివాస అనేటోడు రెడ్డి, వాడు గెలవక ముందు సంబంధికత. వాడు గెలవక ముందు ఏం మాట్లాడిన ప్రజలను మొత్తం నమ్మించండి. నాకు పదవి గురించి వద్దు, ఏదద్దు, నేను ప్రజా సేవకునే చేస్తా, నా బాణం ఉన్నంత వరకు అదే అన్నాడు. ఇప్పుడు మొత్తం 300 పింఛన్లు తీసేసిండట ఖమ్మం జిల్లాకి. పెన్షన్లు ఎన్ని 300 తీసేసిండ అండి? అన్ని తీసేసిండట. వాళ్ళు ఎవ్వరు మొత్తం గోల్మాల్ చేస్తాండి రేవంత్ రెడ్డి. దానికి అనుభవం లేదు, ఏం లేదు. ప్రజల గురించి అది ఎప్పుడో అందరు దించేస్తారు మేడం వాళ్ళు. ఇప్పుడు ఏం పరిస్థితి? ఇప్పుడు చేనేత కార్మికుల పరిస్థితి ఏంది? ఎటువంటి పొజిషన్లో ఉన్నారు చేనేత కార్మికులు అందరూ కూడా? మొత్తం ఘోరం. ఆకలి చావులు అయితేనే ఎవరు పట్టించుకుంటలేరు. పని ఒక్క చేనేత కార్మికులు ఒక పని ఆపుతుంది కానీ వేరే మూడు పని ఏది అలవాటు లేదు మేడం. ఏది అలవాటు లేదు. ఏది అలవాటు లేదు. ఏం చేయాలి? ఇక్కడ సికింద్రాబాద్ లో వచ్చి వాచ్మెన్ పని చేస్తాను. సికింద్రాబాద్కి వచ్చి వాచ్మెన్ పని చేస్తున్నారు. ఎప్పటి నుంచి? నేను వచ్చి ఇప్పుడు 25 నెలలు కావస్తుంది మేడం. ఇక్కడ మాంకాలమ్మ కార్ఖానా లేదా? అవునవును. ఆ మాంకాలమ్మను పక్కపన్న శివాలయం ఉంటది. నెల రోజుల నుంచి వాచ్మెన్ పని చేస్తున్నారు. ఇంకా ఏ దిక్కు లేక మరి ఏం చేయాలి మేడం? మీకు ఏం కావాలంటే ఇప్పుడు చేనేత కార్మికులకు మీ జీవితాలు బాగుపడాలి. ఇప్పుడు అట్లీస్ట్ తినడానికన్నా తిండి దొరకాలంటే ఏం చేయాలి? ప్రభుత్వం ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలంటారు మీరు? మన ప్రభుత్వం ఎలాంటి వాళ్ళకు ఆకలి సాగులు ఏమి లేకుండా ఉపాధి కల్పించాలి. మంచిగా నడిచేటట్టన్న చేయాలి. వాళ్ళకు చేతిరిండ పని అదే చేనేత వృత్తి కల్పించాలని కోరుకుంటాను మేడం. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు మీకు షాపింగ్ మాల్స్ నుంచి కావచ్చు, లేకపోతే రకరకాల కంపెనీల నుంచి ఆర్డర్స్ వస్తాయి. సో ఈ రకమైనటువంటి ఆర్డర్స్ ఏమి వర్కౌట్ అవుతలేవంటారా? అంటే ఇది కాకుండా గవర్నమెంట్ కూడా ఏదైనా ఉపాధి కల్పించాలి మాకు అంటున్నారు. అదే ఉపాధి కల్పించాలి. అయితే గత ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా ఎక్కడెక్కడ ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్ నుండి వచ్చి వాళ్ళు ఇక్కడ పని చేసిరు మేడం. ఏది సిరిసుల్లలో బతుకమ్మ చీర. ఇక అవి అయిపోయినాయి. ఇక ఎవరు పట్టించుకుంటలేరు. ఇప్పుడు ప్రభుత్వం మారిపోయి కేటీఆర్ ఒక్కడు గెలిచిండు. ఏది ఎమ్మెల్యేగా అక్కడ. ఆయన చెప్తే వీళ్ళు ఏడ పట్టించుకుంటారు? ఎవరు రామరాజ్యం వాళ్ళు వేస్తారు. ప్రజాపాలన అంటారు, అదే అంటారు. ప్రజల గురించి పట్టించుకునే నాదుడే లేడు మేడం. అయితే మీకు ఫోన్ చేసి అలా చేస్తారు కాబట్టి నేను ఇలా ఏ సెల్లులో చూస్తే కదా మరి చేస్తారా లేదా మన పరిచయం చెప్పుకుందామని. లేదు, తప్పకుండా అండి. వీలైతే మా టీము ఖచ్చితంగా అక్కడ సిరిసిల్లకు వస్తాము. సో చేనేత కార్మికుల దగ్గర నుంచి ఒక స్టోరీ చేస్తాము, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం తప్పకుండా చేస్తాము. తప్పకుండా మార్నింగ్ న్యూస్లో కూడా దీన్ని హైలైట్ చేసి నేను మాట్లాడతాను. మళ్ళీ మా టీం మీకు కాల్ బ్యాక్ చేస్తారు. సరే మేడం. గరీబోళ్ళ గురించి అయితే మీకు పేరు ఉంటుంది. తప్పకుండా అండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళా గుడ్ మార్నింగ్ షోలో చేస్తా తప్పకుండా. గుడ్ మార్నింగ్ మేడం. అదే కోటి వందనాలు మేడం. మాట్లాడతారు మేడం. చూస్తాండి నాకు
రోమాలు ఇట్లా లేస్తా ఉంటాయి. అట్లా మాట్లాడేటోళ్ళు అందరు లేరు. ఒక్కొక్కరిని దుమ్ తడాగా తీస్తాను. అంతేనా? మంచి మంచి పని చేస్తున్నానా లేకపోతే ఆడపిల్ల మాట్లాడి తప్పు చేస్తున్నానా? లేదు మేడం, నువ్వు నీ లెక్క అందరు ఉంటే ఇప్పుడు మన తెలంగాణ బంగారు తెలంగాణ అవుతుంది మేడం. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మల్లన్నదు మల్లన్న అది చెప్తా అని అన్ని అలా రాజకీయాలు వస్తే అందరు మారుతారు మేడం. ఇవ్వడే గాని లెసన్ నేర్చుకుంటున్నాం కదా. కోదండరాం పెద్ద మన వీళ్ళ మీదనే కదా, ఏది యూనివర్సిటీ కాలేజీలు పిల్లగాన్ని ఎంత దండాడతారు వాళ్ళు. పోలీసు వాళ్ళతో కొట్టిస్తాడు ఆడు ముండ కొడుకు. అదే అండి, వాడు దిగిపోతాడు మేడం. తప్పకుండా నేను ఈ నెంబర్ సేవ్ చేసుకుంటాము. సో అసలు మీ చేనేత కార్మికుల కష్టాలు ఏంది, అక్కడ సిరిసిల్లకి వెళ్దాం, అక్కడ స్పెషల్ స్టోరీ చేద్దాము. తప్పకుండా దీని గురించి నేను మాట్లాడతా. ఓకే, మీ పేరండి? మీ పేరు అంజయ్య పద్మశాలి. ఓకే అండి, తప్పకుండా. ఇప్పుడు సికింద్రాబాద్ పని చెప్తాను. పోన్లేండి సార్, ఏదో ఒక పని చేస్తున్నారు. సో డెఫినెట్గా అవునవును, కరెక్టే. అవును, తప్పకుండా అండి, తప్పకుండా మేము కాల్ చేస్తాం. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇట్లా ఉంది మరి